రాజకీయాల్లో నైతిక దివాలా తీయటం అంటే విలువలు లేకుండా వ్యవహరించటమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే చేస్తున్నారు. తన పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరలేదని చెప్పుకున్నారు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని తేల్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదన్నారు. ఆ కండువాలో ఏముందో వారికి తెలియదని, తమకు 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా హరీష్ రావు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పారని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్టమైన విధానాలు లేవని గుర్తు చేశారు. రేవంత్ స్పందనతో స్పీకర్ తీసుకోబోయే నిర్ణయం ఎలా ఉంటుందో ముందుగానే అందరికీ ఓ క్లారిటీ వస్తోంది. స్పీకర్ వారెవ్వరూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా ఆధారాలు లేవని చెప్పి అన్ని అనర్హత పిటిషన్లను తిరస్కరించే అవకాశాలు ఉన్నాయి. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకున్నట్లే. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందన్న సంగతి పక్కన పెడదాం. కానీ అసలు ఆ ఎమ్మెల్యేలు తన సమక్షంలో పార్టీలో చేరినా దాన్ని చెప్పుకోలేకపోవటం, కండువాలు కప్పితే పార్టీ మారినట్లేనా అని అడ్డగోలు వాదనలు చెయ్యటం చేతకానితనమే. ధైర్యంగా వారు తమ పార్టీలో చేరారు అని చెప్పుకోలేని విధంగా రాజకీయాలు చేయటం అడ్డగోలు పాలిటిక్స్ కు ప్రతిరూపమే. రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే చేసి చూపిస్తున్నారు. పార్టీ ఫిరాయించి వస్తే అన్ని తాను చూసుకుంటానని వారికి రేవంత్ భరోసా ఇచ్చారు. రేవంత్ ను నమ్ముకొని ఎమ్మెల్యేలు వచ్చారు. ఇప్పుడు వారిని రేవంత్ నడి రోడ్డుపై నిలబెట్టారు. అటు వారు బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పుకున్నా ఆ పార్టీ దగ్గరికి పోలేరు. ఇటు కాంగ్రెస్ పార్టీకి కూడా కాకుండా పోయారు. ఆ ఎమ్మెల్యేల నైతికత, నిజాయితీ అంతా ప్రజల ముందు పోయినట్లయింది. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు తాము ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీనో చెప్పుకోలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి ఘోరమైన పరిస్థితి కాస్త విలువలు కాపాడుకునే రాజకీయ నేతలకు ఎప్పుడూ రాదు. ఉప ఎన్నికలు వస్తాయనే భయంతో రేవంత్ రెడ్డి వారిని కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెబుతున్నారు. ఉప ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇలా ప్రజల్ని మోసం చేస్తే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారన్న సంగతి అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఇప్పుడు సీఎం రేవంత్ ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. తమను మోసం చేస్తున్నారని ప్రజలు అనుకుంటే రేవంత్ రెడ్డిని శంకరగిరి మాన్యాలకు పంపించడం ఖాయంగా జరుగుతుంది. స్థానిక ఎన్నికల విషయంలోనూ రేవంత్ అదే గేమ్ ఆడుతున్నారు. స్థానిక ఎన్నికలపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని, బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గవర్నర్లకు పెట్టిన గడువుపై సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎదురు చూస్తామని అంటున్నారు. కోర్టు నిర్ణయించిన గడువులోపు ఎన్నికలు సాధ్యం కాదని స్పష్టం చేశారు. 3 నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కోర్టును గడువు కోరిందే ప్రభుత్వం. అయినా ఇప్పుడు ఆయనే సాధ్యం కాదంటున్నారు. ఈ రాజకీయాలను ప్రజలు ఎక్కువ కాలం సహించే అవకాశం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.